2014-19లో కూడా రైతులు రెండు వర్గాలుగా ఉన్నారు సార్. ఒక వర్గం భూములు ఇస్తానన్న వర్గం ఒకటి, భూములు ఇవ్వడం మాకు ఇష్టం లేదు సార్, మాకు ఇది తప్ప వేరే గత్యంతరం లేదు, మేము రైతులమి, రియల్ ఎస్టేట్ ఓనర్లమి కాదు అంటూ తిరగబడిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి వెనకాల కూర్చొని ధర్నాల్లో పార్టిసిపేట్ చేసినారండి. అదే పెనుమాక లేకపోతే అదే కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఏరియాలండి, అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏరియాలో ఆయన ధర్నాలు చేసినారు. అప్పుడు కూడా రెండు వర్గాలుగా ఉన్నారు. ఈ రోజు అటు పవన్ కళ్యాణ్ గారికి ఆయన దగ్గరికి పోలేక ఆయన పోయినా సమర్థించలేక ఎలక్షన్ లో రిజల్ట్ ఏకపక్షంగానే వచ్చిందిగా కూటమికి అనుకూలంగా 2024లో ఆ ఏరియాలో. సార్ 2014లో రైతులు రెండు వర్గాలుగా అయినప్పుడు అక్కడ బలంగా ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా అక్కడ వైసీపీ ఉండవల్లి శ్రీదేవి గారు వచ్చారండి. ఆవిడ ఆ పార్టీ తరఫు నుంచి పోటీ చేశారు కాబట్టి. అంటే ప్రజలు గెలిస్తే మద్దతు ఉందా అంటే 3500 బూతులు బతుకులు బయటకు తీస్తే ఏ ఏరియాలో ఎన్నెన్ని బూతుల్లో అర్ధరాత్రి ఓట్లు గుద్దుకున్నారో వెలుగులోకి వచ్చింది సార్. ఈ రోజు ప్రశ్నించిన మమతా బెనర్జీ గారు ఈ ఓట్ల మీద ఏదో జరిగింది అంటే ఆ ఓట్లు అప్పుడప్పుడు తగలబడిపోవడం ఏంటో, అలా తగలబడిపోయినందుకు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేశారో. సరే, గెలిచిన ప్రతి చాట ప్రజల సంఘీభావం ఉందని మనం అనుకోవడం అవివేకం. ఏమైనా జరుగుతుందేమో అంటూ పరకాల ప్రభాకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని మనం అప్పుడప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. రైతుల సంఘీభావం ఉంది. ఎప్పుడు 35,000 భూములు 35,000 ఎకరాలు డెవలప్ చేస్తారన్నప్పుడు సార్. కానీ ఈ రోజు ఇంకా భూములు కావాలి అంటే భూములు ఇవ్వడానికి ఇష్టం లేని రైతుల బాధ, ఆవేదన, వాళ్ళ మీద కేసులు పెడతామని, లేకపోతే వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు ఇబ్బంది పెడతామని, వాళ్ళు ఎక్కడో ఉంటే యుఎస్ లో వాళ్ళ పాస్పోర్ట్లు క్యాన్సిల్ చేస్తామని ఇన్ని రకాలుగా బెదిరింపులు జరుగుతున్నాయి అంటూ స్వయాన రైతులే వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో కూడా చెప్పారండి, నా భూమి పక్కగా ఆ కాలువ పక్కనే నాకు ఫ్లాట్ ఇచ్చినారండి, నాకు సింగపూర్ పక్కన ఇస్తానన్నారండి. సింగపూర్ ఏది సార్? ఏది ఇస్తారు సింగపూర్? మేము చూస్తామా? మా పిల్లలు చూస్తారా? మా పిల్లలు చూస్తారా సార్? బతికుండగా మేము రాజధానిలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళే లేరు సార్. మొత్తం ఓటింగ్ కనీసం ఒక 70,000 కూడా ఉండదు సార్ అక్కడ. ఆ 70,000 ఉండే ఓటింగ్ వాళ్ళు కూడా శనివారం ఆదివారం మాత్రమే అక్కడికి వచ్చిపోతుంటారు. మిగతా 4 రోజులు హైదరాబాద్ బెంగళూరులో ఉంటారు. ఎంక్వైరీ వచ్చినప్పుడే ఉంటారు. ఎందుకంటే అక్కడ సరైన హాస్పిటల్ ఫెసిలిటీ లేదు, పల్లెటూరు కరెంట్ ఫెసిలిటీ లేదు. వచ్చేది వర్షాకాలం, అమరావతి బతుకుని బయటకు తీసి వరద ఉధృత ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దబోతుంది అంటూ నేను అనలేదు సార్. కవిత గారు అన్నారు వచ్చేది వర్షాకాలం, పడవల్లో పోవాలేమో మీ రాజధానికి అంటూ వెటకరించి మాట్లాడుతుంటే, మీ రోజు మావిగంగా మేము కూడా రాజధానిలో ముందుకెళ్తున్నాం. అది పోర్ట్ సిటీ, ఇది కమర్షియల్ సిటీ, ఇది ఇంకొక సిటీ, ఇది మిర్చి సిటీ అంటూ ఈ 3 సిటీలని కలిపి మావిగంగా అనుకుంటే ఇది కూడా సెకండ్ ఆప్షన్. మీకు ఏది కావాలి అంటూ అవకాశం ఇస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇదే మీ రాజధాని, 70 ఏళ్లకి మీరు ఎదుగుతారు అంటే పిల్లలు కూడా చూడరేమో సార్, మనవాళ్ళు చూస్తారేమో. అది కూడా పెద్ద కట్టడాలు కట్టలేదు సార్. 15 అంతస్తులు 20 అంతస్తులకి అన్ఫిట్, కేవలం 7, 8, 9కే పర్మిషన్ ఉంటుందేమో బహుశా. మరి ఇంతవరకు ఒక టీసీఎస్ కంపెనీ, సత్యం కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ, లేకపోతే యాక్సెంచర్ కంపెనీ ఇవన్నీ ఎందుకు రాలేదు? ఈ పాటికి వచ్చి ఉండాలి కదా. వైజాగ్ డెవలప్ చేస్తున్నారు. సో ఇవి కూడా చాలా సందిగ్ధం సార్. కంపెనీలు ఎందుకు రావట్లేదు? వైజాగ్ డెవలప్మెంట్ కోసం అటు పంపించారు. సరే మేడం, అయితే ఇంకో అంశం, కవిత గారు మ్యాటర్ తీసుకొచ్చారు కాబట్టి తాజాగా తెలంగాణలో 2 అరెస్టులు జరిగాయి. ఏపీ పోలీసులు చేసిన అరెస్టులు, ఒకటి జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ ఒకటి, అలాగే ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నటువంటి రావణ్ అరెస్ట్ ఒకటి. ఈ 2 విషయాల మీద కల్వకుంట్ల కవిత గారు కూడా స్పందించడం జరిగింది. ఒకసారి కవిత గారు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి. కల్వకుంట్ల అదే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారండి ఏపీ పోలీసులు. హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ని అరెస్ట్ చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం స్టేషన్కి తీసుకెళ్లారట. ఆ స్టేషన్లోనే ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు అనేటువంటిది కోర్టుకి త్వరలో సబ్మిట్ చేయొచ్చు అని అంటున్నారు. కవిత గారు బయట తీసుకునే లోపు ఒకసారి మీరు స్పందించండి మేడం. ఈ 2 అరెస్టులు తెలంగాణలో జరిగాయి. ఒక్క నిమిషం అండి, కవిత గారు మాట్లాడుతున్నారు. చూశాను, జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు, భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది.
మళ్ళీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తనను తీసుకెళ్ళడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. అదే వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు మన గడ్డ మీదకి వచ్చి మన ఉద్యమాన్ని అవమానపరిచి మనల్ని వేర్పాటువాదులని, టెర్రరిస్టులని, ఉగ్రవాదులని అంటే ఈ తెలంగాణ పోలీసులకు మరి ఎందుకు కేసు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేదు? ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర వాళ్ళకు? ఇదేం అన్యాయం? అతని దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్ళీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్ళడము సార్, ఇదేదైతే ప్రశ్నకి సంబంధించిన రావణ్ గారి విషయంలో గానీ, ఎవరైనా ప్రశ్నలు సంధించే వాళ్ళ విషయంలో గానీ వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే వాళ్ళ ఒక అధికార ప్రతినిధులు, ఒక జర్నలిస్టులు వాళ్ళ ఉద్దేశపూర్వకంగా కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల నిమిత్తం, అంటే సుగాలి ప్రీతి విషయంలో, లేకపోతే ల్యాండ్ ఆర్డర్, లేకపోతే దళితుల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అది ప్రశ్నించేవాడు సార్. కానీ గౌరవ పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అంటే 151 సీట్ల మెజారిటీతో గెలిచిన వ్యక్తికి చెప్పు చూపించాడు సార్. ఆనా కొడకల్లారా, ఈనా కొడకల్లారా అని ఇష్టాచారంగా మాట్లాడారు సార్. మీకు కర్రలా, హాకీ స్టిక్లా ప్లేస్ మీరు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, చీరాల రథం సెంటరా, రెండ్రా చూసుకున్నాం, మీరు ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కనే వస్తాను అంటూ అలా రెచ్చగొట్టే పదాలు ప్రొవోకేషన్ చేసినటువంటి ఆ వ్యక్తి మీద అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు కేసు పెట్టలేదు సార్? నేను మాట్లాడినా, ప్రశ్న రావని మాట్లాడినా, మీరు మాట్లాడినా మన స్థాయి చాలా చిన్నది. మనం అన్కంట్రోల్ గా మాట్లాడచ్చేమో తెలియదు కదా మనకి. కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి అవ్వాలనుకుని పార్టీ పెట్టిన వ్యక్తి కొడకల్లా చూసుకుందాం, నీ ఇంట్లోనా, నా ఇంట్లోనా, చీరాల రథం సెంటర్ ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే అని యువతని రెచ్చగొడుతుంటే ప్రొవోకేషన్ కేసు ఎందుకు పెట్టలేదు? కర్నూలు వెళ్ళి కర్నూలులో కవాతులు చేసి అప్పుడున్నటువంటి సీఎం ని నువ్వేం చేసావు అంటూ బూతులు తిడితే ఎందుకు కేసు పెట్టలేదు? అంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరి హక్కుల్ని వాళ్ళని కాపాడాడు. రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ఇచ్చింది కదా, మాట్లాడుకోండి. కానీ ఒళ్ళు పెయ్య తెలియకుండా మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అంటూ కూడా ఎక్కడ చెప్పలేదు సార్. నీ ఇష్టం, ఇది నీ భాష, ఇది నీ విజ్ఞత, ఇది నీ స్థాయి అంటూ వదిలేసినారు. ఈ రోజు ప్రశ్న రావణ ప్రశ్నిస్తే మీకు కోపం వస్తే ఆ ప్రశ్న రావణ ఏం ప్రశ్నించాడు? మీరు మాట్లాడింది యాజ్ ఈజ్ నేనేం చెప్పానో అదే స్టేజ్ మీద చెప్పాడు. వాళ్ళ కూతురులని రేప్ చేస్తానని బూతులు తిడుతుంటే, అరే తప్పయ్య బాబు, అంబటి రామబాబుని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, ఇళ్ళ మీద 7:30 గంటలకి అలా దాడి చేయకూడదంటే నా మెడలో వైసీపీ కండువాలు కప్పి నన్ను బూతులు తిట్టి లకారంలో తిట్టాడు కదా. మేము మాట్లాడలేకపోయాం సార్, ఆడపిల్లలం కదా, అతను మగపిల్లడు కదా. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కూతుర్ని తిడితే కోపంతో మాట్లాడతాడేమో, మాట్లాడిన బూతులు లేవు కదా. మీరు చెప్పిన పదజాలాన్ని మీకే చెప్తే మీకు అంత బాధగా ఉంటే మీరు ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యండి, అప్పుడు భారీ మెజారిటీతో ఎంపికైన ముఖ్యమంత్రిని మీరు అనడం తగునా? మీ స్థాయికి అది కరెక్టేనా? మీరు అలా మాట్లాడవచ్చా? మాట్లాడాల్సిన చోట మాట్లాడరు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, భూమి రైతులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, పేదల పరిస్థితి, పథకాలు లేవు, కార్పొరేషన్లో నిధులు లేవు, వీటి గురించి మనం ఎక్కడ మాట్లాడతాం? అరే హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడతారా మీరు? మేకప్ గురించి మాట్లాడతారా? ఇదే మీ స్థాయి అంట. డైమండ్ రాణి అని మాట్లాడింది మనమే కదన్నా, విమర్శించింది నువ్వు కూడా. ఆ రోజు నువ్వు ఏ తక్కువ రోజా గారికి మనకి ఏంటి తేడా? మీ అన్నతో ముగ్గురు మొనగాళ్ళు నటించింది కదా, మీ చిన్నతో జబర్దస్త్లో చేసింది కదా, మీతో వయసు సహకరించకుండా సినిమా చేసి ఉండదేమో, అంత మాత్రానికి నువ్వు కూడా అంటావు. ఆమెని పెట్టడమే కదా, ఆమెని కించపరచడమే కదా. మహిళల్ని, ఒక మగవాడిని ఒక స్థాయిలో ఉండి ఒక పార్టీ ప్రెసిడెంట్ అనదగునా? అంతకుముందు ఇంకొక ఆయన కూడా ఇష్టాచారంగా నువ్వు రోజా, నువ్వు ఆడ తిరిగావు, నీ బతుకు నాకు తెలుసు. ఇవి కదా సార్, ఒక మగవాడు ఒక ఆడబిడ్డని అనడం తప్పు, గాని ఒక మగవాడు ఇంకొక మగవాడిని ఇలా అన్నాడు, లేకపోతే ముఖ్యమంత్రి గారు లేని పాపం ఫ్లోలో అనేసాను, డిప్యూటీ సీఎం గారిని ఇలా అన్నారు అంటే మరి ఆ రోజు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రిని ఏమని అన్నారు అని ఒక్కసారి గుర్తు తెలుసుకోండి అధ్యక్ష అంటున్న పరిస్థితి సార్. ఎనీవే ఇలాంటి అరెస్టులు కరెక్ట్ కాదు సార్.
ఇది ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో చూసినాము. మళ్ళీ ఇలాంటి టైంలో సాక్షి పేపర్ కి సంబంధించో, సాక్షి టీవీ ఛానల్ సంబంధించో ఇలా అర్ధరాత్రులు అపరాత్రులు అరెస్ట్ చేయడం, అది తెలంగాణ నుంచి ఎత్తకరావడం అనేది కరెక్ట్ కాదేమో. మన రాష్ట్రంలో సమస్యల గురించి పక్క రాష్ట్రం వ్యక్తి, తెలంగాణ వ్యక్తి అనుకుంటా సుగాలి ప్రీతి గురించి మాట్లాడాడు. మన రాష్ట్రంలో జరిగిన ప్రతి తప్పుని ప్రశ్నించాడు. ప్రశ్న కదా ఛానల్, అందుకే ప్రశ్నిస్తున్నాడు. మనం ప్రశ్నించే పార్టీ, మనం ప్రశ్నించట్లా. మనం ఎలాగో ప్రశ్నించమో, ఎవరో ఒకడు ప్రశ్నిస్తుంటే చూసి అవునవును నిజమే, ఇది మనం ప్రశ్నించలేకపోతున్నాం అనుకుంటే సరిపోలా. అలా కూడా ఊరుకోం. మనం ప్రశ్నించలేదు, ఇంకెవరు ప్రశ్నించకూడదు. ఇంకెవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు పేటిఎం బ్యాచ్ వైసీపీ వాళ్ళు పేమెంట్లు ఇచ్చి కొనేసినారని. అంటే మీ పార్టీలో పనిచేసిన గతంలో మీరు ఎంత పేమెంట్ ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు, అవతల వాడు కొనుక్కోవడానికి? ఓకే మేడం, ఫైనల్గా ఒక చర్చ ఒకటి జరుగుతుందండి. రాష్ట్రపతి ముర్ము గారు, ద్రౌపది ముర్ము గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా. యాక్చువల్గా సంప్రదాయం ప్రకారం ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిడ్ని రిసీవ్ చేసుకోవటం, ఆ ప్రోటోకాల్ అదంతా ఉంటుంది కదా. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు దానికి అటెండ్ అవ్వలేదు, ఆ ప్రోటోకాల్ పాటించలేదు, సంప్రదాయాన్ని పాటించలేదు. అయితే గతంలో ఈ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు రిసీవ్ చేసుకోలేదు అనేటువంటి విషయం మీద చాలా పెద్ద గందరగోళం చేసినటువంటి కూటమి నాయకులు కానీ వీళ్ళంతా ఇప్పుడు ఎందుకు మరి నోరు మెదపట్లేదు, బీజేపీ కూడా ఎందుకు నోరు మెదపట్లేదు అనే ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీ స్పందన బ్రీఫ్గా. సార్ అసలు అంటే ద్రౌపది ముర్ము గారు వచ్చినప్పుడు ముందుగా రెస్పాండ్ అవ్వాల్సింది పురంధేశ్వరి గారు, ఎందుకంటే బీజేపీకి సంబంధించిన కీలక వ్యక్తి. తర్వాత ఆ మాధవన్ గారు ఎవరో ఒక ఆయన్ని అపాయింట్ చేస్తున్నారు కదండి, 10% వాళ్ళతో పాటు కూటమిలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి అనుకోండి. సరే, ముఖ్యమంత్రి గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? రెస్పాండ్ అవ్వకపోయినా వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే మంచి అండర్స్టాండింగ్ ఏమన్నా నెలకొనిందేమో సార్. పక్కన వాడు చేస్తే తప్పు, మనం చేస్తే ఒప్పు. ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో ఆ తల్లి ఒక వెనుక చపాటి కులానికి సంబంధించి వచ్చి ఎంతో చదువుకొని విద్యావంతురాలై ఈ రోజు కూడా ఒక గొప్ప స్థాయిలో రాష్ట్రపతి అయితే ఆమెని ఆ యూనివర్సిటీకో ఈ యూనివర్సిటీకో తీసుకొచ్చి మనం గొప్పగా చూసుకోవాలి. మా రాష్ట్రానికి మీరు ఒక రోల్ మోడల్ తల్లి. చాలా మంది అంటే కొండ జాతి కులాలకి సంబంధించి, వెనుకబాటు కులాలకి సంబంధించి మేము అంత స్థాయికి వెళ్ళగలమా అంటే మీరు వెళ్ళగలరమ్మా, ద్రౌపది ముర్ముని చూడండి తల్లి అంటూ మీరు చూపించాలా. అరే ఆ రాష్ట్రానికి వస్తుంటే అంత గొప్ప వ్యక్తి, అబ్దుల్ కలాం లాంటి గారి వ్యక్తి, అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు గౌరవాలు ఎందుకు ఇవ్వలేదు అంటే? పైగా మొన్న మహానాడులో లోకేష్ గారు అన్నారు, మేము మహిళలకు పెద్దపీట వేస్తాం, మహిళా శక్తిని గౌరవిస్తాం. అసలు మొన్న మహానాడు కూడా మహిళలకు అంకితం చేస్తున్నాం అని చెప్పేసి కూడా అన్నారు. తర్వాత రిజర్వేషన్ కూడా, మహిళలకు రిజర్వేషను, అదే మహిళల పట్ల ఎంత గౌరవం కలిగినటువంటి పార్టీ నుంచి మరి ముఖ్యమంత్రిగా ఆయన ఆ సంప్రదాయం పాటించకపోవడం ఏంటి అనేటువంటిది ఈ చర్చ. సార్ ఆయన చెప్పింది తెలుగు మహిళలు సార్, మీరు సరిగ్గా వెళ్ళలేదు. మీరు క్లారిటీ లోపించి మమ్మల్ని అడుగుతారేంటి ప్రశ్నలు? తెలుగు మహిళలకి పెద్దపీట వేస్తానన్నాడు. ఆమె తెలుగు మహిళ లేకపోతే కన్నడ మహిళ, మరాఠీ మహిళ మాకు తెలియదు. ఒకళ్ళు జనసేన మహిళ అంటారు, ఒకళ్ళు వైసీపీ మహిళ అంటారు. ఆయన తెలుగు మహిళలకి పెద్దపీట వేస్తాడు కానీ ఊళ్ళో అందరు మహిళలు తీసుకొచ్చి పెద్దపీటలు వేస్తే ఆ పేటలు సరిపోవు సార్. ఆయన కూడా క్లారిటీగా ఉన్నాడు. మీరు తెలుగు మహిళ లేకపోతే తెలుగుదేశం గురించో, లేకపోతే ఎప్పుడన్నా పాపం చంద్రబాబు గారి గురించో, నారా లోకేష్ గారి గురించి ఏమన్నా సపోర్ట్ చేసి మోడీ గారికో అమిత్ షా గారికి ఏమన్నా చెప్తా ఉంటే బాగుండు, అప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు వస్తే ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారండి, తప్పట్లు కొట్టి తాళాలు కొట్టి మా జాతి తెలుగు జాతి, నిండుగా వెలుగు జాతి అంటూ పాటలు పాడతారు. పాప ఈవిడ వచ్చినప్పుడు ఎందుకు ఆ పాటలు పాడట్లా? ఆయన కూడా ఇవి తెలుగుదేశం కాదు కదా, మరి ఆయన కోసం ఎందుకు పాడుతున్నారు? సామాజిక వర్గ విద్వేషాలు ఏమైనా ఉన్నాయా? ఆ తల్లిని ఎందుకు తగు గౌరవం ఇవ్వలేదు? ఒక గొప్ప స్థాయిలో ఒక మహిళ ఉంటే, అందున మన రాష్ట్రానికి ఉంటే, మన అదృష్టం మన రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే, మన గుడి కోసం వచ్చే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఏ వ్యక్తినైనా తగు గౌరవంగా చూసుకుంటే మంచిది కదా. అందరినీ గౌరవంగా చూసుకుంటారు. తెలుగు మహిళ కాదనేనేమో ఏమైనా చూసుకోలేదు, కనీసం పురంధేశ్వరి గారిని కూడా పురమాయించలేదేమో ఏమో సార్. కనీసం పాపం వాళ్ళు చాలా ఓర్పుగా నేర్పుగా ఉంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అదునుగా అనువు చూసి వాళ్ళు కూడా మాట్లాడతారేమోనని మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే మేడం, చూద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా అన్నట్టుగా హే రామ్ సేవ్ ఆంధ్ర అన్నట్టుగా మరి ముందు పరిణామాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా అమరావతి వర్సెస్ మావిగన్ అనేటువంటిది బ్యాటిల్ కాబోతుంది 2029 అన్నారు. చూద్దాం ముందు పరిణామాలు.